ప్రియమైన ఇన్వెస్టర్లు, మీరు బీసీసీఎల్ ఐపీఓకి అప్లై చేశారా? లేదా ఇప్పుడు అప్లై చేయాల్సిందేమో అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ఈ ఐపీఓ గురించి హిస్టరీ క్రియేట్ చేసింది అని చాలా మంది చెబుతున్నారు. కానీ నిజంగా ఎలా పర్ఫార్మెన్స్ వచ్చింది? లిస్టింగ్ ముందు స్టేటస్ ఏంటి? అలాట్మెంట్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? జీఎంపీ నిజంగా ఏమి చెబుతోంది? ఈ వీడియోలో హైప్ కాదు, నిజమైన సిచ్యువేషన్ సింపుల్ గా చెప్పబోతున్నాను. చిన్న డిస్క్లైమర్, ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. బీసీసీఎల్ అంటే భరత్ కోకింగ్ కోల్ లిమిటెడ్. ఇది ఒక పిఎస్యు సంస్థ. ఇది చేసే ప్రధాన పని స్టీల్ కంపెనీస్ కి అవసరమైన కోకింగ్ కోల్ సప్లై చేయడం. స్టీల్ తయారీకి కోల్ చాలా కీలకం. అంటే బీసీసీఎల్ బిజినెస్ డైరెక్ట్ గా ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ తో లింక్ అయి ఉంటుంది. అందుకే ఐపీఓ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మార్కెట్లో భారీ ఇంట్రెస్ట్ వచ్చింది. బీసీసీఎల్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ 13 జనవరి 2026న ముగిసింది. రీటైల్, క్యూఐబీ, ఎన్ఏ అన్ని కేటగిరీస్ లో సబ్స్క్రిప్షన్ స్ట్రాంగ్ గా జరిగింది. ఇష్యూ సైజ్ 1071 crores rupees ఆఫర్ ఫర్ సేల్ కోల్ ఇండియా స్టేక్ సేల్. షేర్స్ ఆఫర్ 34.69 కోట్లు. Total 146 times oversubscribed, huge demand. రీటైల్ తో పాటు ఇన్స్టిట్యూషనల్ మరియు నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ కూడా హై లెవెల్స్ లో ఉంది. యాంకర్ అలొకేషన్ ముందుగానే 273 కోట్ల రూపాయలు రౌండ్ లో ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అయింది. ఈ ఐపీఓ క్రౌడ్ చాలా పెద్దది కావడం వల్ల అలాట్మెంట్ ప్రాబబిలిటీ తక్కువగా కనిపిస్తోంది. రీటైల్ కోటాలో ఒక చిన్న ఇన్వెస్టర్ కి సుమారు 30-50లో 1 అవకాశం మాత్రమే ఉండొచ్చు. షేర్ హోల్డర్ కోటా కూడా హై కాంపిటీషన్ ఉన్నది. చాలా మందికి అప్లై చేసినా అలాట్మెంట్ రాలేదు. ఇప్పుడు మెయిన్ డౌట్, మిస్ అయిపోయామా? లిస్టింగ్ లో ఇంకా ఛాన్స్ ఉంటుందా? ఇక్కడే మనం కామ్ గా అనలైజ్ చేయాలి. జీఎంపీ అంటే గ్రే మార్కెట్ ప్రీమియం. ఇది అన్ఆఫీషియల్ ఇండికేటర్ మాత్రమే. ఐపీఓ క్లోజ్ అయిన తర్వాత కూడా జీఎంపీ పాజిటివ్ గా ఉంది అంటే మార్కెట్లో సెంటిమెంట్ స్ట్రాంగ్ ఉంది అని అర్థం. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, జీఎంపీ గ్యారంటీ కాదు. లిస్టింగ్ డే ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పదు. చాలా ఐపీఓలు జీఎంపీ స్ట్రాంగ్ గా ఉన్న లిస్టింగ్ తర్వాత ఫాల్ అయిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అందుకే బ్లైండ్ గా ట్రస్ట్ చేయకూడదు. బీసీసీఎల్ ఒక పిఎస్యు కంపెనీ కావడంతో స్ట్రాంగ్ అసెట్ బేస్, కోల్ డిమాండ్ స్టేబుల్, స్టీల్ సెక్టర్ డిపెండెన్సీ, గవర్నమెంట్ బ్యాకింగ్ ఇవన్నీ పాజిటివ్స్. కానీ నెగటివ్స్ కూడా ఉన్నాయి. కోల్ సెక్టర్ సైక్లిక్, ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ రిస్క్, పిఎస్యు ఎఫిషియన్సీ లిమిటేషన్స్, ప్రైసింగ్ ఫ్రీడమ్ లిమిటెడ్. అంటే ఇది ఫాస్ట్ గ్రోత్ స్టార్ట్అప్ కాదు, ఇది స్టేబుల్ బట్ స్లో మూవింగ్ జాయింట్. ఇక్కడ చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, అయ్యో అప్లై చేయలేదు, ఛాన్స్ మిస్ అయిపోయిందేమో. కానీ నిజం ఏంటంటే ఐపీఓ ఒక్కటే ఆపర్చునిటీ కాదు. గుడ్ కంపెనీస్ ని మార్కెట్లో కూడా కొనొచ్చు. ఇంపార్టెంట్ విషయం, ప్రైస్, వాల్యుయేషన్, ఫ్యూచర్ గ్రోత్. ఐపీఓ మిస్ అయింది అంటే స్టాక్ మిస్ అయింది అని కాదు. లిస్టింగ్ తర్వాత 2 సినారియోస్ ఉంటాయి. సినారియో 1, స్టాక్ ర్యాలీ అయితే ఇమ్మీడియట్లీ బై చేయడం రిస్కీ. సినారియో 2, ఇనిషియల్ హైప్ తగ్గాక ప్రైస్ స్టేబుల్ అయ్యాక దెన్ అనలైజ్ చేసి ఎంట్రీ చూడాలి. రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్ ఎఫ్ఓఎంఓతో బై చేయడం. బీసీసీఎల్ లాంటి పిఎస్యు స్టాక్ లో పేషెన్స్ చాలా ముఖ్యం. ఐపీఓ అంటే షార్ట్ కట్ కాదు. వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే రైట్ ప్రైస్, రైట్ బిజినెస్, రైట్ టైం, ఈ 3 కలిసి రావాలి. ఓన్లీ ఐపీఓ ట్యాగ్ వల్ల మల్టిబ్యాగ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం డేంజరస్ మైండ్ సెట్. బీసీసీఎల్ గుడ్ కంపెనీ కావచ్చు, కానీ ఎవ్రీ గుడ్ కంపెనీ ఫాస్ట్ రిటర్న్స్ ఇవ్వదు. ప్రియమైన ఇన్వెస్టర్లు, బీసీసీఎల్ ఐపీఓ మిస్ అయ్యిందా అంటే మీ ఫ్యూచర్ మిస్ అయ్యింది అనుకోవద్దు. మార్కెట్లో ఆపర్చునిటీస్ ప్రతి నెల వస్తూనే ఉంటాయి. సక్సెస్ అంటే రైట్ డిసిషన్ అట్ రైట్ టైం, నాట్ రన్నింగ్ బిహైండ్ ఎవ్రీ హైప్. ఈ వీడియో రికమెండేషన్ కాదు, ఇది రియాలిటీ చెక్ మాత్రమే. మీరు బీసీసీఎల్ ఐపీఓకి అప్లై చేశారా? లేదా లిస్టింగ్ తర్వాత కొనాలనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఆనెస్ట్ స్టాక్ అనాలిసిస్ కోసం ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.
వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మన లక్ష్యం హైప్ కాదు, రియల్ మార్కెట్ అండర్స్టాండింగ్.